చిక్కుడు గింజల ఆలు కూర్మా. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? చిక్కుడు గింజల ఆలు కూర్మాకి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న చిక్కుడు గింజలు 1 కప్పు, ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, పల్లీలు 1/4 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, ఎండు కొబ్బరి 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, గసగసాలు 1/4 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మసాలా పేస్ట్ ఒకటి రెడీ చేసి పెట్టుకోవాలి. సో దీంట్లో కొబ్బరి, గసగసాలు, అలాగే వేరుశనగ పలుకులు, ఈ మూడింటిని కూడా దూరగా వేయించేసి వేరుశనగ పలుకులు తొక్క తీసేసాం, కలిపేసి మనం పేస్ట్ రెడీ చేసుకున్నామండి. ఓకే, కొబ్బరి, గసగసాలు, వేరుశనగ పప్పు. అవునండి. సో పేస్ట్ మనకి మంచి టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది. ఓకే ఓకే. సో ముందుగా ఆయిల్, సరిపడా ఆయిల్. సో దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు, సో కుర్మా కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో దీంట్లో పెరుగు కూడా వాడుతున్నాం కదా కుర్మాలో మనం. సో అది కొంచెం మనకు ఒక పూట ముందుదై ఉంటే బాగుంటుంది, కొంచెం పుల్లగా ఉండాలి, కొద్దిగా పుల్లవాలి. ఎస్ అండి. సో ఫ్రెష్ కాకుండా కొంచెం ఒక పూట ముందుదైతే మనకు కొంచెం బాగుంటుందండి ఆ టేస్ట్ అనేది. టొమాటోలు వేయమన్నా ఇందులో? అంటే పెరుగు ఫ్లేవర్ పులుపు అనేది దీంట్లో ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో కొద్దిమంది టమాటో కూడా వేసుకుంటూ ఉంటారు. సో పెరుగుతో పాటు టమాటో కూడా వేసుకోవచ్చు, బట్ పెరుగు ఉంటే కొంచెం బాగుంటుందండి కుర్మాకి. సో ఇక్కడ చిక్కుడు గింజలు మనం కొంచెం ఎక్కువ టైం తీసుకుందాం, మనం ముందుగానే ఉడికించి పెట్టాం. సో దాంతోపాటు బంగాళదుంపలు కూడా ఉడికించి వాడుతున్నాం. సో మసాలా ఒకటి మనకి ఇక్కడ అది బాగా వేగిపోతే సరిపోతుందండి. ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. ఇప్పుడు వేసేయాలా? అవునండి. సో అంటే ఆ రెండు కూడా మనం వెజిటేబుల్ ఉడికించే పెట్టాం కదా. అవును. సో ఫస్ట్ మనం ఈ పేస్ట్ మగ్గించుకోవాలి. సో కొబ్బరి, గసగసాలు, పల్లీలు, దీంట్లో సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా కారం, కొద్దిమంది కొంచెం నువ్వులు కూడా వేసుకుంటూ ఉంటారండి, అది వాళ్ళ చాయిస్. పేస్ట్లో ఇప్పుడు పల్లీల క్వాంటిటీ తగ్గించేసి దానికి ఈక్వల్గా మనం నువ్వులు తీసుకోవాలి. సో ఇది మనకు కొంచెం మగ్గాలి మనకి ఇది పేస్ట్ అనేది. సో వేయించిన ఇంకొంచెం ఆ పచ్చివాసన అనేది దీంట్లో ఉంటుంది. సో అది కూడా పోయి మనకు ఇది ఫ్రీగా ఇలా మూవ్ అవుతూ ఉంటే సో అప్పుడు మనం మిగతావి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది ముందు పల్లీలు ఉన్నాయి కాబట్టి అంటుకుంటూ ఉంటుందేమో. పల్లీలు, నువ్వులు, జీడిపప్పు, బాదం ఇవే వేసినా మనకు అది అడుగు పడుతూ ఉంటుంది. కాబట్టి కంటిన్యూగా మనం దాన్ని కలుపుతూ ఉండాలి. ఓకే అండి, ఇది వేగినట్టేనా? మన మసాలా చూడండి ఫ్రీగా మూవ్ అవుతుంది కదా దీంట్లో. అవును. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న చిక్కుడు గింజలు, ఉడికించిన ఆలు, ఈ కుర్మాలో వాటిలో కొంచెం పెద్ద పెద్దగానే తరుగుతారు కదా వెజిటేబుల్స్. అవునండి, ఇంకొంచెం పెద్దగా కూడా ఉంటాయి. సో నేను కొంచెం మీడియంగా తీసాను. పెరుగు, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా వాటర్ ఇస్తారా? అయ్యో, సో కొద్దిసేపు మనకు ఈ మసాలాలో ఈ చిక్కుడు గింజలు అలాగే ఆలు ఉడికితే సరిపోతుందండి. అంటే వాటిలో కూడా ఈ ఫ్లేవర్స్ అనే మసాలా తాలూకు ఫ్లేవర్స్ అనిపోతాయి. ఇంకొంచెం మసాలా ఘాటు ఎక్కువగా రావాలి అనుకుంటే మనం ఉల్లిపాయలతో పాటు కొంచెం మసాలా దినుసులు కూడా దాంట్లో పోపులో యాడ్ చేసుకోవచ్చు అండి, మసాలా ఘాటు ఎక్కువగా కావాలి అనుకుంటే. అంటే లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ ఉల్లిపాయలతో పాటు వేసుకోవచ్చు విడిగా, గరం మసాలా కాకుండా పొడి కాకుండా మామూలు దినుసులు కూడా మనం కొద్దిగా వేసుకోవచ్చు అండి. ఓకే. సో ఇది ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికితే బాగుంటుంది. సో కొద్దిగా పెడదామా? పర్లేదండి, ఓపెన్గానే పెట్టేసుకోవచ్చు. ఆల్రెడీ కొంచెం వాటికి ఆ ఫ్లేవర్ పడితే చాలు. ఆలుకి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఓకే. సో చూడండి అది మనకి అలా ఉడికొస్తున్నప్పుడు ఆయిల్ అంతా కూడా పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో అది మనకి ఇండికేషన్ అనమాట, ఇది ప్రాపర్గా ఉడికిపోయింది అన్నమాట. ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు.
సో కొద్దిగా కొత్తిమీర, సో చిక్కుడు గింజల ఆలు కుర్మా రెడీ అండి. బాగుంది కదా. మరి దీని తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా. చిక్కుడు గింజల ఆలు కుర్మా తయారీ విధానం. ముందుగా ఎండు కొబ్బరి, పల్లీలు, గసగసాలు వేయించుకుని మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ గింజలు, ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చిక్కుడు గింజల ఆలు కుర్మా సర్వ్ చేయడానికి రెడీ.